ఘాటు ఘాటుగా రొయ్యల కూర ఈ విధంగా చేసుకోండి. అదిరిపోయే రుచితో మీరు ఎంజాయ్ చేస్తారు. ముందుగా ఒక పాన్ పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆ నూనె వేడైన తర్వాత 2 ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మీరు ఈ విధంగా నూనెలో వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్గా వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగేటట్టు మీరు ఫ్రై చేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసేసుకోండి. నేను పసుపుని వేసే వీడియో మీకు స్కిప్ అయిందండి. సో పసుపుని కలిపేసుకున్న తర్వాత నేను పావు కిలో రొయ్యలను తీసుకున్నాను. ఇలా ఈ విధంగా రొయ్యలని మీరు వేగిన ఆనియన్స్ పై వేసేసుకోండి. ఈ రొయ్యలను కూడా 1 మినిట్ వరకు మీరు నూనెలో ఇలా వేగనివ్వండి. వేయించుకున్న తర్వాత తగినంత ఉప్పుని యాడ్ చేసేసుకోండి. ఎప్పుడైనా కొద్దిగానే ఉప్పుని వేసుకోండి. ఇప్పుడు ముఖ్యంగా మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి కావాల్సింది ఏంటంటే ఎండుమిర్చిని ఒక 50 గ్రామ్స్ తీసుకొని దాన్ని ఒక 5 మినిట్స్ నీళ్ళలో ఉడకబెట్టి ఆ ఎండుమిర్చిని తీసేసేయండి. పక్కకు తీసేసి దాంతోపాటు చిన్న ముక్క చింతపండుని కలిపి ఇలాగా పేస్ట్ చేసుకొని ఈ ఉడికే రొయ్యలపై ఈ పేస్ట్ని మనము వేసేసుకుందాం. 3 మినిట్స్ వరకు మనము ఉడకనిద్దాం. ఉడికేటప్పుడే మనము ఒక 1.5 టీ స్పూన్ గరం మసాలాని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత అంతేనండి, ఘాటుగా రొయ్యల కూర రెడీ. సో ఈ విధంగా చేసుకోండి. మీకు మళ్ళీ చేసుకోవాలని మీకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ రొయ్యల కూర 3-4 డేస్ అయినా మనము పచ్చడిలాగా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.